8th మంత్ బేబీకి లంచ్ రెసిపీ చూపిస్తాను రండి. ఫస్ట్ నేను ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. మన క్వాంటిటీ బట్టి ఇన్ కేస్ 5 స్పూన్స్ అట్లా ఎట్లయినా తీసుకోవచ్చు. తర్వాతకి 3 స్పూన్స్ రైస్కి 1 స్పూన్ ఎర్రపప్పు, 1 స్పూన్ కందిపప్పు అండ్ పెసరపప్పు. వీటన్నిటిని మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నీట్గా మంచిగా వాష్ చేసుకొని మనం మంచినీళ్ళు పోసి పక్కా పెట్టేసుకోవాలి. వీటిని ఒక 5 to 6 అవర్స్ దాకా నానబెట్టాలి. మనం మార్నింగ్ లేసి 5కి అట్లా 6కి పెట్టేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం లంచ్ టైంలో ఇస్తాం కదా, అప్పటికి 5 to 6 అవర్స్ అయిపోతుంది. మినిమం 5 అవర్స్ అయినా నానబెట్టాలి. అలాగైతేనే పిల్లలకు అరుగుతుంది. 5 to 6 తర్వాత వీటిని పొయ్యి పైన పెట్టేసేయాలి. దీంట్లో కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర వేసి బాగా ఉడికించాలి. నేను చూపిస్తున్నట్టు మీరు కుక్కర్కి విజిల్ పెట్టినా సరిపోతుంది. లేకుంటే ఇలా కొన్ని వాటర్ ఎక్కువ వేసుకొని పెట్టేస్తే సరిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో. తర్వాత నేను స్మాష్ చేయడానికి గ్లాస్ వాడాను. చేతితో అలాగానే ఎంత ఈజీగా వస్తుంది. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. తినిపించేటప్పుడు కొద్దిగా పెట్టండి.